Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Find GCD and LCM of A is equals to 540, B is equals to 504 by using prime factorization method. Prime factorization method ద్వారా ఇచ్చిన ఈ రెండు నెంబర్స్ కి GCD LCM కనుక్కోవాలి. ఓకే, చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది స్టూడెంట్స్. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి మనము 1000 లైక్స్ అనుకుంటున్నాం స్టూడెంట్స్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఈ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు సమ్లోకి వెళ్దామా. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 540 ఇచ్చాడు, తీసుకోండి. గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 540 వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలంటే చాలా చాలా సింపుల్. ఫస్ట్ దీన్ని డివిజన్ చేయండి, 2తో డివిజన్ చేయండి, లేదా 2 మల్టిపుల్స్ వేసుకోండి. ఎలాగంటే చూడండి, 2 ఇంటూ 270 అంతే కదా. 540ని 2 టేబుల్ తీసుకుంటే 2 ఇంటూ 270 ఎంత 540, రైట్, అంతే కదా. నెక్స్ట్ 270 మనం స్ప్లిట్ చేసుకోవాలి ఇలానే సేమ్. సో దీనికోసం మీరు సింపుల్ ట్రిక్ ఏం లేదు, చూడండి. ఈ 2 ఇక్కడ వేసుకుంటున్నాను యాస్టీస్గా. 2 టేబుల్లో చేస్తున్నాం కాబట్టి అగైన్ 2 వేసుకోండి, రైట్, ఇంటూ 2 1s are 2 కదా, రైట్. అలాగా ఇప్పుడు 17 ఆఫ్ చేయండి, 35 వస్తుంది ఇలాగా. 2 ఇంటూ 135 ఎంత 270 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 2 యాస్టీ వేసుకోండి, ఈ 2 కూడా యాస్టీ వేసుకోండి, మల్టిప్లై వేసుకోండి. లాస్ట్లో 5 ఉంటే 3 టేబుల్ కానీ లేకపోతే 5 టేబుల్ కానీ మనకు మల్టిప్లై అవుతుంది కాబట్టి 3 టేబుల్ వేసుకోండి. 3 ఇంటూ, సో 3 టేబుల్లో ఫస్ట్ 13 3 టేబుల్ ఎక్కడ వస్తుంది, రాదు, 12 రాసుకోవచ్చు. అంటే 3 4s are 12, రైట్. 3 4s are 12. 13లో మళ్ళీ ఒకటి మిగిలిపోదు కదా, ఆ ఒకటి 5 పక్కన వేసుకోండి, అంటే 15. 3 5s are 15 ఇలా వస్తుంది. అంటే 3 ఇంటూ 45 ఎంత 135. నెక్స్ట్ 2 2 3 మల్టిప్లికేషన్ 45ని మనకి 5 ఉంటే అగైన్ 3 టేబుల్ చూసుకోవాలి కాబట్టి 3 ఇంటూ, ఇప్పుడు సింపుల్గా మళ్ళీ అగైన్ 3 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 3 1s are 3 వస్తుంది. నెక్స్ట్ 3 2s are 6 అయిపోతుంది కాబట్టి 3 1s are వేసుకోవచ్చు. 3 1s are 3. అయితే 4లో నుంచి 3 తీసేస్తే ఇంక 1 మిగులుతుంది కదా, ఆ 1 పక్కగా వేసుకోండి, 15 అవుతుంది. 3 టేబుల్ 15 ఎప్పుడు వస్తుంది, 3 5s are 15 ఇలా వేసుకోండి, అంతే సింపుల్. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ వేసేసుకోండి, ఈ 2 వేసేసుకోండి, ఈ 3 వేసేసుకోండి, ఈ 3 వేసేసుకోండి. 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 3 5s are వస్తుంది కాబట్టి 3 ఇంటూ 15, 3 5s are 15, అంత సింపుల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా సింపుల్. మనకి ఎన్ని 2 ఉన్నాయి చూసుకోండి సింపుల్గా. 1 2 అంటే 2 స్క్వేర్ వేసుకోవచ్చు, 2 2s ఉన్నట్టు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3s ఉన్నాయి, 1 2 3 అంటే 3s క్యూబ్ 3 ఉన్నాయి. అండ్ 5 ఉన్నాయి, 5 ఒకటే ఉంది, ఇలా వేసుకున్నారు. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 540. ఓకే, 540 మనకి ఏమొచ్చింది చెప్పండి, 2 స్క్వేర్ 3 క్యూబ్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 వేసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా బీకి చేయండి. బీకి చేస్తే అంటే బి ఈక్వల్స్ టు 504 వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా 2 టేబుల్లో ట్రై చేయండి. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడుతున్నాం కాబట్టి 2 ఇంటూ, ఓకే, 2 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది, 5 రాదు. 2 2s are 4 అంటే 4 వస్తుంది, 4 వేసుకున్నా, సారీ 2 2s are 4 అంటే 2 వేసుకోవాలి. సో ఇప్పుడు 4 కాబట్టి 5 నుంచి 4 తీసేసేయండి, 1 మిగులుతుంది, ఆ 1 పక్కకి వేసుకోండి, ఇలాగా 10 అవుతుంది. 2 5s are 10 ఇలా వస్తుంది, 2 5s are 10. నెక్స్ట్ 2 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది, ఇలాగా చూసుకోండి. ఇలాగ అంటే 2 ఇంటూ 252 504 వస్తుంది, అలా సింపుల్ వేసుకోండి. ఓకే, 2 ఇంటూ మళ్ళీ మనకి ఇక 2 ఉంది కాబట్టి 2 టేబుల్లో ఛాన్స్ ఉంది కాబట్టి
మళ్ళీ 2 ఇంటూ వేసుకుని 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది 1 అంటే 2 1s are 2 అలాగా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ 2 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది 5 రాదు 4 వస్తుంది 2 2s are 4. 5 నుంచి 4 తీసేయండి, ఇంకా 1 మిగులుతుంది. ఆ 1 పక్కనకి వేసుకోండి, మనకు 12 వస్తుంది. 2 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది 6 వస్తుంది అలాగా 6 అంతే సింపుల్. నెక్స్ట్ 2 ఇంటూ మళ్ళీ 126 ఇది ఈవెన్ నెంబరే కదా 2తో పోతుంది కాబట్టి 2 వేసుకోండి. 2 ఇంటూ 2 టేబుల్ 1 కష్టం కాబట్టి 2 తీసుకోండి. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది 2 6s are 12 వస్తుంది రైట్, అంతే కదా. నెక్స్ట్ 2 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది 2 3s are 6 అంటే 2 ఇంటూ 63 ఎంత 126 అన్నట్టు. నెక్స్ట్ 2 ఇంటూ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 అంటే ఏంటి మనకి 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో తీసుకోండి. ఓకే, 3 ఇంటూ 21 చేసుకుంటే మనకి 63 వస్తుంది, అంతే కదా. చాలా సింపుల్. ఎలాగంటే 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది 2 times 3 2s are 6. 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది 3 1s are 3 అలాగా. చాలా చాలా సింపుల్. నెక్స్ట్ 2 ఇంటూ 3 వేసేసుకోండి. 21 ఏ టేబుల్లో వస్తుంది 3లో ఎప్పుడు వస్తుంది అంటే 3 ఇంటూ 7 3 7s are 21 వస్తుంది రైట్. అలాగ వస్తే 2 7 1 2 3 2 to the power of 3. 3 7 1 2 3 అండ్ 7 1 రైట్, అంతే కదా. ఓకే, 2s ఏమో 1 2 3, 3s ఏమో 1 2, 7 ఏమో 1 ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే మీరు ఇలా చేస్తే ఏ సమ్మని ఈజీగా చేసుకోవచ్చు. ఏ వాల్యూస్ తీసుకోవాలి బి వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ, ఏ వాల్యూస్ బి వాల్యూస్ తీసుకుందామా చాలా సింపుల్గా. సో చూడండి ఇక్కడ ఏం చేద్దాము అంటే క్లియర్ గమనించండి. ఇక్కడేమో ఇక్కడ 7 లేదు, సారీ ఇక్కడ ఉంది, ఇక్కడ 7 లేదు కాబట్టి ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్గా చూడండి. ఏ ఈక్వల్స్ టు 2 square ఇంటూ 3 cube ఇంటూ 5 రైట్. ఇక్కడ 7 లేదు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు కాబట్టి 5 power of 1 అండ్ ఇక్కడ 7 వేసుకుని 0 వేసుకుంటున్నాను. 7 to the power of 0 అంటే ఏంటి 1 అన్నట్టు. 1 అంటే ఏంటి ఇదే వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూద్దామా. ఇక్కడ ఫస్ట్ రాసుకుందాం. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 504 ఎంత 2 cube 3 square ఇంటూ 7 1 రాసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఇలానే b ఈజ్ ఈక్వల్స్ టు 2 cube 3 square ఇంటూ ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు కాబట్టి 5 power 0 7 power 1 అలాగా. అదేంటి ఇక్కడేమో లాస్ట్లో రాస్తారు, ఇక్కడ మధ్యలో రాస్తారు అనుకోకండి. ఆర్డర్గా 2 3 4 5 6 7 అలా ఆర్డర్ కోసం 5 రాస్తాం. ఇలా రాసుకున్న తర్వాత ఈ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రాసిన తర్వాత గమనించండి ఇక్కడ A1 వాల్యూ ఏంటి A1 వాల్యూ A1 ఈజ్ ఈక్వల్స్ టు దీని పవర్ ఏముంది 2 రైట్ కామా A2 వాల్యూ ఏంటి 3 రైట్ కామా A3 వాల్యూ ఏముంది 1 ఓకే ఏముంది 1. A4 వాల్యూ ఏంటి కింద రాస్తున్నాను A4 వాల్యూ ఎంత 0 ఉంది. ఇక్కడ చూసుకుంటే సింపుల్ అలానే అదేవిధంగా B1 వాల్యూ ఏంటి ఇక్కడ దీంట్లో నుంచి B1 వాల్యూ ఏమొచ్చింది B1 వాల్యూ ఇక్కడ ఏముంది 3 ఉంది. B2 వాల్యూ 2 ఉంది. ఓకే B3 వాల్యూ 0 ఉంది. B4 వాల్యూ ఏముంది 1 ఉంది. పవర్ ఏంటి 1 ఉంది. ఇలా తీసుకోవాలి రైట్. ఇలా తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా
మీకు చాలా సింపుల్, సమ్ అంతా అయిపోయినట్టే మీకు మొత్తం. ఇప్పుడు లాస్ట్ మనం ఏం చేయాలి? చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం కావాలి, మనకి జీసీడీ కావాలి. జీసీడీ కావాలి కాబట్టి నేను ఒక చిన్న లైన్ తీసుకుంటాను, మనకి క్లారిటీ కోసం లైన్ తీసుకోండి. ఫస్ట్ నేను చేస్తాను జీసీడీ కాబట్టి ఇక్కడ జీసీడీ ఆఫ్ నెంబర్స్ ఏంటి మనకి 540, 504 ఈ రెండింటికి మనం జీసీడీ కావాలి, రైట్? ఇలా కావాలి అంటే మనం ఏం చేయాలి, మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి చూడండి, 2, 3, 5, 7 అది వేసుకోండి. కాబట్టి 2, 3, 5, 7 వేసుకోండి. అలానే ఎల్సిఎం కోసం కూడా చూసుకోండి, ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 540 అండ్ 504. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 540 అండ్ 504 వేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వేసుకుని ఏం చేసుకోవాలంటే చాలా సింపుల్, ఏం లేదు, ఈక్వల్స్ టు సేమ్ ఇదే 2, 3, 5, 7 వేసుకున్నాక ఇప్పుడు చెప్పండి, మనకి జీసీడీకి ఎల్సిఎంకి ఎలా వేసుకోవాలంటే, జీసీడీకి ఏమో మినిమం పవర్స్ అంటే 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఇక్కడ ఏది తక్కువ ఉంది, ఏ తక్కువ ఉందా, A1 తక్కువ ఉందా, B1 తక్కువ ఉందా, A1 తక్కువ ఉంది అంటే 2 పవర్ ఆఫ్ 2 తక్కువ ఉంది, రైట్? 3లో పవర్ 3 తక్కువ ఉందా, పవర్ 2 తక్కువ, పవర్ 2 తక్కువ కాబట్టి 2. 5 కోసం ఏంటి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఏ తక్కువ, 0 తక్కువ కాబట్టి 0. 7కి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏ తక్కువ చూసుకుంటే మనకి, రైట్, మనకి 0 తక్కువ కాబట్టి అది వేసేసుకోండి అంతే. 0 అంటే లోయెస్ట్ వేసుకున్నాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎల్సిఎంకి హై వేసుకోవాలి. ఎలాగంటే చూడండి, ఇక్కడ 2కి 2 ఎక్కువ, 3 ఎక్కువ, పవర్ 3 ఎక్కువ కాబట్టి 3. ఇక్కడ 3 to the power of 3 ఉంది, ఇక్కడ 3 to the power of 2 ఉంది. ఏది ఎక్కువ, 3 ఎక్కువ కాబట్టి 3 వేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం వేసుకోవాలి, అక్కడ మినిమం వేసుకోవాలి. ఓకే, చూడండి, 5కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఏది ఎక్కువ, 1. 7కి 0 ఉంది, 1 ఉంది. ఏది ఎక్కువ, 1. సో ఇక్కడేమో మినిమం వేసుకోవాలి, ఇక్కడేమో మ్యాక్సిమం వేసుకోవాలి. సో ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే మీరు ఈజీగా సమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే సింపుల్, చాలా సింపుల్. 2 స్క్వేర్ ఎంత మనకి 4 వస్తుంది, 3 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది. 5 to the power of 0 ఏమొస్తుంది మనకి 1, అంతే 1 అయిపోతుంది. 7 power of 0 ఏమవుతుంది 1 అయిపోతుంది. 100 power 0 కూడా 1 అయిపోతుంది. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు 4 9s 36, 36 into 1 36, 36 into 1 36 అంటే మనకి జీసీడీ వచ్చేసి మనకి 36 వచ్చింది. సో ఫైండ్ ద జీసీడీ ఎల్సిఎం ఆఫ్ 504 అండ్ 540 అండ్ 504కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనకి జీసీడీ వచ్చింది 36 వచ్చింది. అదే ఎల్సిఎంకి ఎంత వస్తుందో చూద్దాం. సో 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఎంత మనకి 8, 3 క్యూబ్ ఎంత 27, రైట్? 5 to the power of 1 అంటే 5, 7 to the power of 1 అంటే ఏంటి 7 వస్తుంది. ఓకే, సో ఇది మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత, 5 7s ఎంత 35, 35 and 27 into 8 చేసుకుంటే మనకి 7560 is our final answer. సో ఎల్సిఎం చేస్తేనేమో ఎంత వచ్చింది మనకి 5760 వచ్చింది, జీసీడీ చేస్తేనేమో 36 వచ్చింది బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి వీడియోస్ చూడండి. బాయ్.